నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీలంకలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 6 సంవత్సరాల వయసు నిండిన పిల్లలకు ప్రథమ తరగతి, 1వ తరగతిలో ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించినట్లు ప్రకటించారు. అలాగే 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు ఆఫ్లైన్ విధానం ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు 2 ఏప్రిల్ 2026 నుండి KVEFS శ్రీలంక కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యాలయ ప్రిన్సిపల్ వి మృదుల ఒక ప్రకటనలో తెలియజేశారు. నమస్కారం. పిఎంసి కేంద్రీయ విద్యాలయం ఎయిర్ ఫోర్స్ శ్రీలంక విద్యాలయంలో ప్రవేశాలకి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు ఇవ్వబడను. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యాలయం నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకుని వెళ్ళగలరని మనవి చేస్తున్నాం. బాపట్లపట్నంలోని చీలిరోడ్డు సెంటర్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి అన్నప్రసాదం కమిటీ సభ్యులు తటవర్తి ధనంజయ్ కుమార్, మోటుమర్రి నాగ ప్రసాద్, కోళ్లకొడి కాశీ విశ్వనాథం, కోళ్లపూడి లక్ష్మీ శ్రీనివాస్, గాతం శెట్టి తదితరులు అన్నప్రసాదంకు సహకరించారు. శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఈరోజు పట్టాభిషేకం జరుగుతున్నది. ఉత్సవాలు సుమారుగా గత 50 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుపుతూ ప్రతిరోజు ప్రతి పట్టాభిషేకానికి కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క ఆలయాన్ని ఎంతోమంది ఏ ప్రయాసంతో కష్టపడి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఈరోజు పట్టాభిషేకం జరుగుతుంది. అందరికీ కూడా భక్తులందరికీ అన్న ప్రసాదాలు నిర్వహిస్తున్నారు. సీల్ రోడ్డు రామాలయం కమిటీ వారు ఈ కార్యక్రమం కనుగొండగా జరుగుతున్నందుకు మా అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. రామచంద్ర ప్రభు దయ వల్ల మన భక్తులందరికీ కూడా కృపా కటాక్షాలు ఇచ్చిన వారందరికీ కూడా రామచంద్ర ప్రభు కృపా కటాక్షాలు ఉండాలని స్వచ్ఛత పరిశుభ్రత కలిగి జీవిస్తూ ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛంద్రగా మారుద్దామని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ, విద్యార్థులు, ఆశ అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశుభ్రత అందరి బాధ్యత అని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పరిశుభ్రంగా ఉండాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పోలీసులు మాట్లాడుతూ పరిశుభ్రత క్రమశిక్షణ కలిగి ఉండాలని పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛత పరిశుభ్రత మీద అందరికీ అవగాహన కల్పిద్దాం. జై హింద్. గత 2025 సంవత్సరం జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా జరిగిపోయింది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇది 3వ నెలలో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిలో కూడా జీరో వేస్ట్ అంటే ఎలా కూడా వేస్ట్ అనేటువంటిది ఎక్కడ కూడా లేకుండా నీట్గా ఉంచుకోవాలి. కార్యాలయాలు కానీ, ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, పంచాయతీలు కానీ, మండల పరిషత్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్స్, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిలో కూడా జీరో వేస్ట్, తడి చెత్త వేరుగా చేయాలా, పొడి చెత్త వేరుగా చేయాలా. అదేవిధంగా కరెంటు వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్స్ మెటీరియల్
అవి 3 సపరేట్గా ఇచ్చేసేసి ఆ సచివాలయ సిబ్బంది ఎవరైతే వస్తారో వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఎస్డబ్ల్యూపీసీ దగ్గరికి తీసుకెళ్ళి అవి సపరేట్ చేసి దానికి డివైడ్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా సహకరించి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కాబట్టి దీనిలో భాగంగా పశు వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ అన్నారు. కర్లపాలెం మండలం నాగరాజుపాలెం గ్రామంలో శనివారం మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసినట్లు కర్లపాలెం మండల పశు వైద్యాధికారి డాక్టర్ తహా అన్సారియా తెలిపారు. వేసవి కాలంలో పశువులకు వచ్చే వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలను పాడి రైతులకు డాక్టర్ సీను వి శ్రీనివాసరావు ఏడీ బాపట్ల వీరు వివరించారు. నమస్కారం. కల్లపాలెం మండలం నాగరాజుపాలెం గ్రామంలో ఈరోజు శనివారం మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా పశువుల శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పశువులకు పశు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ వేసవి కాలంలో పశువులకు పశు వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను, పాడి పోషకులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ వి శ్రీనివాసరావు గారు, ఏరియా వెటనరీ హాస్పిటల్ ఏడీ పశువర్ధ శాఖ బాపట్ల వారు వివరించారు. అనంతరం పశువుల ఆరోగ్యం కొరకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, కాల్షియం టానిక్లను పాడి రైతులకు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు సబ్సిడీ మీద హైబ్రిడ్ రకమైన జొన్న విత్తనాలను సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన గ్రామ సర్పంచ్ గారు, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ వై భూపతిరావు గారు, సెక్రటరీ జ్యోతిర్మయ్ గారు, పశు వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ నాగార్జున, మరి సిబ్బంది, పాడి పోషకులు అందరూ పాల్గొనడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాణ రాధారంగ మిత్రమండలి కార్యాలయంలో అధ్యక్షులు గోకల్ కిరణ్ ఆధ్వర్యంలో సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుగల వంశానికి రాకుమారుడు రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా చీరాల్లో బాపట్ల జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు గోకుల్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రామ్ చరణ్ గారు మరెన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ఆయన సేవ స్ఫూర్తిని అలాంటి యువతలో ఇంకొంచెం నింపి సమాజానికి ఉపయోగపడేలాగా మారాలని మేమందరం ఆయన జన్మదిన వేడుకల్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. జన్మనిచ్చిన తండ్రిని, తోబుట్టున చరణ్ని స్మరించుకుని వయోవృద్ధులను చేయూతనందిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. మండల కేంద్రం అమృతలూరుకు చెందిన వెనుగూరు లక్ష్మీ వరప్రసాద్ తేజస్విల జ్ఞాపకార్థం కుమారుడు అన్న వెలుగుని ఫణివిష్ణు ఆనందరావు ఆర్థిక సహకారంతో అమృతలూరు మండల పరిధిలోని పామరు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాంక్వాడ్ వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్సు కోరి ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ కు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈరోజు మన పేపర్లోని ఓల్డ్ ఏజ్ హోమ్కి మన గ్రామానికి చెందిన ఎరువోలు ప్రసాద్ గారు, లక్ష్మీవారి ప్రసాద్ గారు, అట్లాగే వాళ్ళ అమ్మాయి తేజస్వి జ్ఞాపకార్థం మరి ప్రసాద్ అధికారి కుమారుడు ఆనంద్ బాబు మరి ఈ కార్యక్రమానికి ఓల్డ్ ఏజ్ వారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లా ఏదైనా సరే ఉన్నదాంట్లో మరి పేదలకు ఏదైనా సహాయం చేస్తేనే మరి సమాజం అంతా బాగుంటుంది. మరి సమాజం అదే కాకుండా ఈ లక్ష్మీ వరప్రసాద్ గారు వారి పాప పేరు మీద శ్మశానంలో కట్టడం, అట్లాగే హాస్పిటల్లో కూడా మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అటువంటి వారు లక్ష్మీప్రసాద్ గారు లేకపోవటం దురదృష్టకరం. ఆయన మరి తండ్రి గారి మరి స్మరించుకుంటూ, అట్లాగే వాళ్ళ సోదరుని కూడా స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమం చేయటం ఆనంద్ గారికి ప్రత్యేకంగా
మరి మన మిత్రబృందం తరపు మరి వారిని అభినందిస్తూ మనం ఉన్న దాంట్లో ఏదైనా సరే ఈ సమాజానికి మరి మా యోగపల్లి శ్రీధరు జయశ్రీ మరి ఎంతో ఓర్పుతో ఓల్డేజ్ యుగంలో అందరికి కూడా శుభ్రంగా పనిచేయటం వారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఇలా ముస్లిం వాళ్ళని చూడటానికి ఎవరు ముందుకు రావట్లేదు. మరి అటువంటిది వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా సంతోషకరం. మరి వారిని కూడా అభినందిస్తూ మనం కూడా ఉన్న దాంట్లో భవిష్యత్తులో మరి పేద పిల్లలకి పేదవారికి ఇస్తేనే సమాజం అంతా కూడా సమానంగా ఉంటుంది. అంతే తప్ప మనం ఏదో ఉన్నదిలే అని మనం అనుకుంటాం కదా, తోటి వాడికి కూడా సహాయపడాలి. అదే ఎన్టీ రామారావు గారు కూడా చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. కాబట్టి సమాజం అంతా బాగుంటే అది మనం సమాజానికి సేవ చేస్తే దేవుడికి సేవ చేస్తాం. మరి దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా మరి ఆనంద్ గారిని ప్రత్యేకంగా కొనియాడుతూ వచ్చాడా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చెరుకుపల్లి మండలంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ భావన, రేపల్లి ఆర్డీఓ బి శ్రీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండల ఐలాండ్ సెంటర్ నందు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ భావన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడంతో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు. ఊరు పరిశుభ్రంగా ఉంచడం, ఆరోగ్యంగా బ్రతకడం హరితాంధ్ర మన లక్ష్యం. ప్లాస్టిక్ అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఇక్కడ డంపింగ్ యార్డ్లోనే పెడతాము. సరిగ్గా యూజ్ చేస్తే మనకి బయోగ్యాస్ వస్తుంది. అప్పుడు మన కంట్రీ కూడా వేరే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకపోతే సెల్ఫ్ సస్టైనెన్స్ ఆత్మనిర్భరత తీసుకు వస్తారు. తర్వాత పొడి చెత్త, డ్రై వేస్ట్ అంటే ఇది ప్లాస్టిక్ ఉంటాయి. మోస్ట్లీ మీ ఇంట్లో ప్లాస్టిక్ మీరు మార్కెట్ నుంచి ఏం కొనుక్కొని వస్తారు, ప్లాస్టిక్ బ్యాగ్స్ లో అది వస్తుంది. అది డ్రై వేస్ట్ అంటాం, అదే సెపరేట్ పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం చాలా చోట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కూడా తీసుకుంటున్నారు. మెయిన్ ఏరియాస్ లో మనం కాకినాడలో కూడా 300 మెగావాట్ ప్రతి అవర్ ఈ మెట్రిక్ టన్స్ కూడా చాలా పొటెన్షియల్ ఉంది. కాకినాడలో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా గుంటూరులో ఉంది, నెల్లూరు మెయిన్ తిరుపతి సెంటర్స్ లో కూడా అది ప్రభుత్వం ముందు మన దగ్గర నుంచి మొదలు పెట్టింది. ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాం. నేను ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానో నా దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. మనం మన దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ పేపర్స్ లేదు ఇతరత్ర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి సపరేట్ చేసి, అలాగే మన ఇంటిలో వాడిన కూరగాయలు పండ్ల నుంచి వచ్చిన చెత్త ఇలాంటివి వేరేగా సపరేట్ చేసుకుని చేసినట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించడం. కాబట్టి
దీన్ని మనం ర్యాలీ చేయడమే, మీటింగులు పెట్టుకోవడమే కాకుండా దీన్ని మన జీవన విధానాన్ని ఒక భాగంగా చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దూది అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బయో వేస్ట్ అంటారు. అదొకటి. తర్వాత సూదులు, సిరంజులు, పిల్లలకు వాడే డైపర్స్, ఆడవాళ్ళు ప్రతి నెల శానిటరీ ప్యాడ్స్ వాడతారు. అవి కూడా మనం ప్రమాదకరమైన చెత్త కిందకు వస్తాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం పొడి చెత్తలో కలపకూడదు. ఒకవేళ ఉంటే మనం రెడ్ డస్ట్బిన్ ఇస్తే దానిలో ఎర్ర డస్ట్బిన్ లో వేయొచ్చు. లేదంటే వేరే ఒక కవర్ లో పెట్టి ఒక పేపర్ లో పెట్టైనా వాళ్ళకి సపరేట్ గా ఇస్తే మంచిది. వాటన్నింటినీ అక్కడికి తీసుకెళ్లి వేరు చేసి ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఈ తడి చెత్త అంతా కలిపి పరశురాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జనగంజం మండలం పెదగంజం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెం గ్రామానికి ఈ నెల 30వ తేదీ రానున్నారు. ఈ కార్యక్రమానికి పరిశీలించడానికి ఈ రోజు జనగంజం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు మరియు ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అంతే ఇక్కడే పంటలు లేకుండా పెరిగితే సార్ జయంతి ఏడా ఉన్నా సార్ బండి వెళ్ళింది సర్పంచ్ సూపర్ అవకాశం సర్పంచ్కి సార్ ఉన్నాడుగా, ఏమైనా సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.